రాత్రికాల ప్రార్థన. సజీవుడా, సర్వశక్తిమంతుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతాలను మా జీవితంలో నిరంతరము జరిగిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క జీవము కలిగిన నామాన్ని బట్టి మీకు స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయా, గడిచిన ఉదయకాలం నుంచి కూడా ఈ రాత్రిన ఈ క్షణము వరకు మా అందరినీ సజీవ సంఖ్యల్లో నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు తండ్రి, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా, ఈ రోజంతను తండ్రి మా ప్రయాణాలన్నిటినీ దీవించారు. క్షేమకరంగా మేము ప్రయాణించే కృప దయచేశారు. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో అపాయాలు, మార్గంలో ఎన్నో సమస్యలు, అయా ఇవేవి కూడా మమ్మల్ని తాకకుండా మీరే మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు స్తోత్రాలు నాయన. సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు వందనాలు తండ్రి. అయా, మా పనుల్లో కూడా మాకు జ్ఞానమును, బలమును దయచేసినందుకు స్తోత్రాలు. అయా, మాకు ఏ లోటు లేకుండా అడిగినవన్నీ కూడా సమకూర్చి సమృద్ధినిచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రిన మరొకసారి కుటుంబంతో కలిసి ప్రార్థించుకునే, ఆరాధించుకునే, అయా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే కృప దయచేసినందుకు మీకే లెక్కించలేని స్తుతులు తండ్రి. స్తోత్రాలు ప్రభువా, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం ద్వారా తండ్రి మీరు సెలవిస్తున్నారు. అయా, ఎవరైతే తండ్రి మమ్మల్ని అవమానించారో, ఎవరైతే మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారో వారి కన్నుల ఎదుటనే మమ్మల్ని గొప్ప చేయ మొదలుపెట్టెదను అని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. ఎస్ లార్డ్, ఈరోజున తండ్రి మిమ్మల్ని నమ్ముకున్న ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టే దేవుడవు కాదు, వారిని మోసం చేసే దేవుడవు కాదు, వారిని ప్రేమించే దేవుడవు. అయా, ఎవరైతే మీ పాద సన్నిధిన తమని తాము తగ్గించుకుంటారో వారు ఖచ్చితంగా హెచ్చించబడతారు అనే వాగ్దానమును బట్టి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, ప్రతి బిడ్డను గొప్ప చేయ మొదలుపెట్టండి. ఎక్కడైతే అవమానం పడ్డారో, ఎక్కడైతే నిందింపబడ్డారో, ఎక్కడైతే తృణీకరించబడ్డారో, ఎవరి కన్నుల ద్వారా అయితే వారు అయా అసహింపబడుతున్నారో వారి ఎదుటనే వారు ఆశ్చర్యపోయే రీతిగా గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ఈ రాత్రిన బ్రతిమాలుకుంటున్నాం నాయన. ఈ రాత్రి కాలంలో ఈ ప్రార్థనలో ఎవరైతే బిడ్డలు ఏకీభవిస్తున్నారో వారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి కూడా పేరు పేరున అడుగుతూ ప్రార్థిస్తున్నాం. మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించండి. వారి ప్రతి ప్రార్థన అవసరతను బట్టి అడుగుతున్నాం. కృప దయచేయండి, సహాయమును అనుగ్రహించండి తండ్రి. అయా, అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను బట్టి అయా మీ సేవకునిగా ప్రార్థిస్తున్నాను. అయా, మీ సేవకుని నోటు నుంచి వచ్చే మాటను రూఢీపరుస్తానంటున్నారు నాయన. అయా, వారిని గురించి ప్రార్థిస్తుండగా సంపూర్ణ ఆరోగ్యంతో వారికి బలమును, శక్తిని దయచేయమని, వారికి తండ్రి ఎటువంటి అనారోగ్యం లేకుండా కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి అంధకార దురాత్మ శక్తుల నుండి యేసు నామములో విడుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం. సంపూర్ణ స్వస్థతను, సంపూర్ణ ఆయుష్ను ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. అదేవిధంగా అప్పుల్లో ఉన్నారేమో తండ్రి, కట్టలేనటువంటి అప్పు కలిగి ఉన్నారేమో, అయా మోసపోయారేమో తండ్రి, అయా కృప దయచేయండి. అప్పుల నుంచి విడుదల దయచేయండి. అయా, ఉద్యోగాలు కోల్పోయిన స్థితిలో ఉన్నారేమో, సహాయం అనుగ్రహించండి. నష్టపోయిన బిజినెస్లో ఉన్నారేమో, అయా వారి బిజినెస్ను అభివృద్ధి పరచండి. తలగానే కానీ తోకగా ఉండరు అనే వాగ్దానము వారందరి జీవితాల్లో కూడా ఈ సమయంలో నెరవేర్చమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నాం. బిడ్డల గర్భాలను తాకండి నాయన, ముట్టండి ప్రభువా. మూసుకుపోయిన ఆ యొక్క గర్భము యేసు నామంలో తెరవబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా తండ్రి, కోర్టు కేసులు, ల్యాండ్ ఇష్యూస్ని బట్టి దుఃఖిస్తున్నారు, కలవరపడుతున్నారు, అశాంతితో జీవిస్తున్నారు. వాటిలో నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, కుటుంబపరమైన ఇబ్బందులు, గొడవలు, మనశ్శాంతి లేని స్థితి కలిగి ఉంటుండగా కుటుంబంలో ఉన్న ప్రతి గొడవను తొలగించండి. యవన బిడ్డలందరికీ మారు మనసు దయచేయండి. తల్లిదండ్రులకు లోబడే హృదయం వారికి దయచేయండి. అయా, దుర్వ్యసనాలు కలిగిన ప్రతి ఒక్కరికి కూడా యేసు నామంలో విడుదల దయచేయండి. అయా, ఎవరైతే భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలిగి ఉన్నారో వారి మధ్య ఉన్న విభేదాలన్నింటినీ కూడా ప్రభువా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయా దేశాల్లో మీ ప్రియబిడ్డలు ఉంటున్నారు, చదువుకుంటున్నారు, పనులు చేసుకుంటున్నారు,
ఉద్యోగాలు చేస్తున్నారు నాయన, సహాయం దయచేయండి. మీరు తోడై ఉండండి. ఎవరైతే విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్నారో ప్రయత్నాలను సఫలపరచండి అయ్యా. వీసా ఇంటర్వ్యూస్లో, ఇమిగ్రేషన్స్లో నాయన, పాస్పోర్ట్స్ విషయంలో సహాయమును అనుగ్రహించండి ప్రభువా. వివాహాలు కాని వారి గురించి ప్రార్థిస్తున్నాం. వారి వివాహాన్ని మీ చిత్తంలో ఘనంగా జరిగించండి ప్రభువా. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు, మంచి జాబును బిడ్డలకు దయచేయండి తండ్రి. ఎవరైతే పెన్షన్స్ కోసం, ప్రమోషన్స్ కోసం తండ్రి, శాలరీ ఇంక్రిమెంట్స్ కోసం ప్రార్థిస్తున్నారో, రిటైర్మెంట్స్ కోసం ప్రార్థిస్తున్నారో వారికి సహాయము దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం నాయన. అదేవిధంగా నాయన, మా భారతదేశాన్ని కూడా దీవించండి. దేశ సైనికులకు, వారి కుటుంబాలకు ఎప్పుడూ మీరు తోడై ఉండమని, రక్షణ వారికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రభువా, ఈ రాత్రిన ప్రయాణిస్తున్న వారు ఉన్నారయ్యా, నైట్ డ్యూటీల్లో ఉన్న బిడ్డలున్నారు. వారందరికీ కూడా మీ రక్షణ కాపుదలు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయ్యా, మేమందరము కూడా సేద తీరబోతుండగా ఏ దుష్టుడు, ఏ అపవాది, ఏ దొంగలు, ఎటువంటి హాని కలిగించే పరిస్థితులు మా దరికి రాకుండా, మా గృహము దరికి రాకుండా మీ యొక్క అగ్ని కంచెను దయచేయండి తండ్రి. ఎవ్వరు కూడా నిద్రలేమి, పీడకలల సమస్యల వలన ఇబ్బందులు ఎదుర్కొనకుండా అందరూ కూడా కంటి నిండా సుఖంగా సేద తీరే భాగ్యమును దయచేయమని, మమ్మల్ని, మా కుటుంబాన్ని ఈ రాత్రిన మాకు కలిగిన ప్రతి వాటిని మీ పాదసన్నిధిని పెడుతున్నాం. మరలా ఉదయకాల సమయాన్నే మేమందరము కూడా మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి స్తుతించుకునే, ఆరాధించుకునే కృపను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.